ఆధునికత వైపు పరుగులు తీయాలి. ఆధ్యాత్మికతలోని ఆనందాన్ని ప్రతి కుటుంబం అనుభవించాలనేది చంద్రబాబు ఆకాంక్ష. ఆంధ్రప్రదేశ్ అనేది కేవలం ఒక రాష్ట్రం కాదు, అది భారతీయ ఆత్మకు దక్షిణ ద్వారం. అభివృద్ధి అంటే కేవలం సంపద కాదు, ధర్మంతో కూడిన సమృద్ధి, శక్తితో కూడిన శాంతి, విజ్ఞానంతో కూడిన వినయం. కేవలం ఆర్థిక ప్రగతి అయితే సమాజం యంత్రంలా మారుతుంది. కేవలం ఆధ్యాత్మికతే లక్ష్యమైతే ప్రపంచ పోటీలో మనం వెనుకబడడం. నేడు ప్రపంచం వేగంగా మారుతుంది. సాంకేతికత విప్లవం మానవ జీవితాన్ని మారుస్తుంది. ఏఐ, డిజిటల్ గవర్నెన్స్, గ్లోబల్ మార్కెట్లు మన భవిష్యత్తును నిర్దేశిస్తున్నాయి. ఆధునికత, ఆధ్యాత్మికత, ఆనంద ఆంధ్రప్రదేశ్ను కేవలం అభివృద్ధి దృక్పథంలా కాకుండా భారతీయ నాగరికతను ఆధునిక యుగంలో పునర్వకించే దార్శనిక యజ్ఞం. మన వేదాలు సత్యమేవ జయతే అని చెప్పాయి. అదే సత్యం పరిపాలనలో పారదర్శకంగా ఉండాలి. అదే ధర్మం రాజకీయాల్లో నైతికతలా మారాలి. మన రాష్ట్రంలో నిర్మాణంలో మత సామరస్యం, సామాజిక న్యాయం, మహిళా గౌరవం, యువత సాధికారత, రైతు సంక్షేమం, ప్రకృతి సంరక్షణ అని సమానంగా ప్రాధాన్యత పొందాలనేది ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారి భావన. ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు సారథ్యంలో యువ నాయకులు నారా లోకేష్ సహకారంలో రాష్ట్ర భవిష్యత్తు తరాలకు మంచి చేస్తుంది. జాతీయ అధ్యక్షులు గౌరవనీయులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు, జాతీయ కార్యనిర్వాహక అధ్యక్షులు సోదరులు శ్రీ నారా లోకేష్ గారు, రాష్ట్ర తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు శ్రీ పల్లా శ్రీనివాసరావు గారు, వేదిక పైన ఉన్నటువంటి తెలుగుదేశం పార్టీ పెద్దలకు, ముందున్నటువంటి సభ్యులకు అందరికి కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలను తెలియజేస్తూ ఉన్నాను. అలాగే 1875 క్లస్టర్లలో ఉన్నటువంటి దాదాపు 10.5 లక్షల మంది తెలుగుదేశం పార్టీ డెలిగేట్లు ఎవరైతే ఈ మహానాడులో పాల్గొంటున్నారో వాళ్ళందరికీ కూడా ప్రత్యేక ధన్యవాదాలను తెలియజేస్తూ ఉన్నాను. ఈరోజు నాకు ఇచ్చినటువంటి ఈ యొక్క తీర్మానం, ఈ యొక్క కార్యక్రమంలో ఆధునికత, ఆధ్యాత్మికత, ఆనంద ఆంధ్రప్రదేశ్, దీనికి ముందు ఒక్క మాట చెప్పాలి. గౌరవ ముఖ్యమంత్రి శ్రీ చంద్రబాబు నాయుడు గారు అధికారంలోకి వచ్చిన తర్వాత ఆధ్యాత్మికత వైపు ఈ రాష్ట్రం పోవాలి, ఆధ్యాత్మికతలోని ఆనందాన్ని ప్రతి కుటుంబం అనుభవించాలి అన్నటువంటి మాటని ఆయన పదే పదే మా అందరికీ చెప్పేటువంటి సందర్భం. అయితే ఈరోజు ఆధునిక సమాజంతో ఆధ్యాత్మికతమైనటువంటి పురాణ కాలం నాటి ఆనాటి వ్యవస్థలన్నిటినీ కలిపి నాటికి నేటికి అనుసంధానం చేసేటువంటి ఈ యొక్క సమావేశంలో చేసేటువంటి ఈ ప్రసంగం, ఈ తీర్మానం ఒకంత సమయపాలన 1 నిమిషమో 2 నిమిషాలు దాటేటువంటి అవకాశం ఉంది. ఎందుకంటే ఈనాటి సమాజం ఆనాటి పురాణ కాల ఆధ్యాత్మికతను కలపడం అంటే దాదాపు శతాబ్దాల కాలం నాటి కార్యక్రమాలని ఇవాళ మనం చెప్పాల్సినటువంటి అవసరం ఉంది. అయితే ఉన్నటువంటి సమయాన్ని మనసులో ఉంచుకొని ఈ కొద్ది సమయాన్ని ఉపయోగించుకునే ప్రయత్నం చేస్తాను. ఆంధ్రప్రదేశ్ అనేది కేవలం ఒక రాష్ట్రం కాదు, అది భారతీయ ఆత్మకు దక్షిణ ద్వారం. ఈ నేలలో నాగరికత నదుల్లా ప్రవహించింది. శాతవాహనుల నుంచి విజయనగర సామ్రాజ్యం వరకు, అమరావతి బౌద్ధ ధ్యాన సంప్రదాయం నుంచి తిరుమల వైష్ణవ భక్తి వరకు తెలుగు సంస్కృతి, భారతీయ తత్వాన్ని జీవన విధానంగా మలిచింది. ఈ నేల మనకు నేర్పింది అభివృద్ధి అంటే కేవలం సంపద కాదు, ధర్మంతో కూడిన సమృద్ధి, శక్తితో కూడిన శాంతి, విజ్ఞానంతో కూడిన వినయం. భారతీయ వేదాలు మనిషి జీవితాన్ని ధర్మ, అర్థ, కామ, మోక్ష అనే 4 పురుషార్థాల సమతుల్య ప్రయాణంగా చూశాయి. కేవలం ఆర్థిక ప్రగతే లక్ష్యమైతే సమాజం యంత్రంలా మారుతుంది. మంచి సంపదను అందిస్తుంది, ఆనందాన్ని ఆంధ్రప్రదేశ్ అందిస్తుంది అనేటువంటి ఒక విశ్వాసంతో ఈనాటి నాయకుడి యొక్క ప్రసంగం తీర్మానంతో కలిపి ఈరోజు నేను ముందు ప్రవేశపెట్టడం జరిగింది. దయచేసి ఆంధ్ర రాష్ట్ర ప్రజలే కాదు, తెలుగు వారు ఎక్కడ ఉన్నా ఆంధ్రప్రదేశ్ యొక్క నద్యాల నిర్మాణంలో మీరందరూ భాగస్వాములు కావాలని చెప్పి పిలుపునిస్తూ మీ మద్దతు కోరుతూ సెలవు తీసుకుంటాను. జై హింద్, జై హింద్.
తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు గౌరవనీయులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు, జాతీయ కార్యనిర్వాహక అధ్యక్షులు సోదరులు శ్రీ నారా లోకేష్ గారు, రాష్ట్ర తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు శ్రీ పల్లా శ్రీనివాసరావు గారు, వేదికపై ఉన్నటువంటి తెలుగుదేశం పార్టీ పెద్దలకు, ముందున్నటువంటి సభ్యులకు అందరికీ కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. అలాగే 1875 క్లస్టర్లలో ఉన్నటువంటి దాదాపు 15 లక్షల మంది తెలుగుదేశం పార్టీ డెలిగేట్ ఎవరైతే ఈ మహానాడులో పాల్గొంటున్నారో వాళ్ళందరికీ కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను. ఈరోజు నాకు ఇచ్చినటువంటి ఈ యొక్క తీర్మానం, ఈ యొక్క కార్యక్రమంలో ఆధునికత, ఆధ్యాత్మికత, ఆనంద ఆంధ్రప్రదేశ్, దీనికి ముందు ఒక మాట చెప్పాలి. గౌరవ ముఖ్యమంత్రి శ్రీ చంద్రబాబు నాయుడు గారు అధికారంలోకి వచ్చిన తర్వాత ఆధ్యాత్మికత వైపు ఈ రాష్ట్రం పోవాలి, ఆధ్యాత్మికతలోని ఆనందాన్ని ప్రతి కుటుంబం అనుభవించాలి చెప్పేటువంటి సందర్భం. అయితే ఈరోజు ఆధునిక సమాజంతో ఆధ్యాత్మికమైనటువంటి పురాణ కాలం నాటి ఆనాటి వ్యవస్థలన్నింటినీ కలిపి నాటికి నేటికి అనుసంధానం చేసేటువంటి ఈ యొక్క సమావేశంలో చేసేటువంటి ఈ ప్రసంగం, ఈ తీర్మానం ఒకంత సమయ పాలన 1 నిమిషం 2 నిమిషాలు దాగేటువంటి అవకాశం. ఎందుకంటే ఈనాటి సమాజం ఆనాటి పురాణ కాల ఆధ్యాత్మికతను కలపడం అంటే దాదాపు శతాబ్దాల కాలం నాటి కార్యక్రమాలను ఇవాళ మనం చెప్పాల్సినటువంటి అవసరం ఉంది. అయితే ఉన్నటువంటి సమయాన్ని మనసులో ఉంచుకొని ఈ కొద్ది సమయాన్ని ఉపయోగించుకునే ప్రయత్నం చేస్తాం. ఆంధ్రప్రదేశ్ అనేది కేవలం ఒక రాష్ట్రం కాదు, అది భారతీయ ఆత్మకు దక్షిణ ద్వారం. ఈ నేలలో నాగరికత నదుల్లో ప్రవహించింది. శాతవాహనాల నుంచి విజయనగర సామ్రాజ్యం వరకు, అమరావతి బౌద్ధ జ్ఞాన సంప్రదాయం నుంచి తిరుమల వైష్ణవ భక్తి వరకు తెలుగు సంస్కృతి, భారతీయ తత్వాన్ని జీవన విధానంగా మలిచింది. కాకతీయ నీటిపారుదల వ్యవస్థ, అమరావతి విద్యా కేంద్రాలు ఇవన్నీ ప్రజా కేంద్రీకృత పరిపాలనకు ఉదాహరణ. భారతీయ రాజధర్మం ఎప్పుడు ప్రజల సంక్షేమాన్ని పరమ లక్ష్యంగా కూర్చుంది. ధర్మో రక్షత, ధర్మాన్ని కాపాడిన వారిని ధర్మం కాపాడుతుంది. అందుకే ఈ రాష్ట్ర నిర్మాణంలో మత సామరస్యం, సామాజిక న్యాయం, మహిళా అన్ని సమాన ప్రాధాన్యత పొందాలని చెప్పి గౌరవ ముఖ్యమంత్రి గారు స్పందించారు. ఎందుకంటే భారతీయ సంస్కృతిలో సమాజం ఒక కుటుంబం, వసుదైక కుటుంబం. తిరుమల ఘంటానాథం నుంచి అమరావతితో నిశ్శబ్దం వరకు ఈ నేల ఒక గొప్ప సందేశాన్ని ఇచ్చింది. శాంతి కోరని సామర్థ్యం ప్రమాదకరం, విలువలు లేని విజ్ఞానం వినాశనకరం, ఆధ్యాత్మికతని దూరం చేసే ఆధునికత అసంపూర్ణం. అందుకని ఆధ్యాత్మిక ఆరోగ్యం మహాభాగ్యం. ఈ దిశలో యోగా, ధ్యానం, మానసిక ఆరోగ్యం వంటి అంశాలకు ప్రాధాన్యత ఇవ్వడం కేవలం ఆరోగ్య విధానం కాదు, అది భారతీయ ఋషుల విజ్ఞానాన్ని తిరిగి ప్రజా జీవితంలో స్థాపించడం. యోగ చిత్త వృత్తి నిరోధ అని పతంజలి యోగా సూత్రం పెడుతుంది. అంటే మనసులో ఏర్పడిన అశాంతిని నియంత్రించడం యోగా యొక్క అసలు లక్ష్యం అని చెప్పి ఈనాడు మనకి ఉపనిషత్తుల్లో మన యోగా సిద్ధాంతాల్లో బలపడుతుంది. ఈ తత్వాన్ని ప్రపంచానికి పరిచయం చేయడానికి భారత ప్రభుత్వం ప్రతి సంవత్సరం అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని జరుపుతూ ఉంది. దీని దేశానికి సాధారణంగా ప్రపంచానికి భారతీయ సంస్కృతి, మన నాగరికత, విజ్ఞానం మరియు నైతికత కలిసిన మేధస్సులు ప్రతీక. కాబట్టి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, డేటా గవర్నెన్స్, డిజిటల్ ఎకానమీ వంటి రంగాలు ముందుకు సాగుతూ వాటికి భారతీయ నైతికతను జోడించడం ఈ తరం
విజ్ఞానం రేఖలై ప్రపంచాన్ని ఆడించిన వేదాంతం వేరువై మనుషులను నిలబెట్టాలి. సమాజంలో ఆనందం అనేది కేవలం వ్యక్తిగత సౌకర్యాల తర్వాత కుటుంబ బంధాలు, పరస్పర విశ్వాసం, సామాజిక న్యాయం, భద్రత, సాంస్కృతిక గౌరవం ఇవే నిజమైన హ్యాపీనెస్ ఇండెక్స్. అందుకనే గౌరవ ముఖ్యమంత్రి గారు ఎప్పుడూ అంటూ ఉంటారు, ఈ సమాజంలో హ్యాపీ, వెల్తీ అండ్ హెల్తీ కాన్సెప్ట్ లోనే మనం ముందుకు పోవాలి.